ఎస్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు ధీటుగా బీఆర్ఎస్ హవా కూడా కనబరిచింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పలు మున్సిపాలిటీలో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చి సత్తా చాటింది. కాంగ్రెస్కి బీఆర్ఎస్ పార్టీ 15 మున్సిపాలిటీలో విజయం సాధించగా మరో 20కి పైగా మున్సిపాలిటీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. మరో 10కి పైగా మున్సిపాలిటీలో 6 మున్సిపల్ కార్పొరేషన్లు తుది ఫలితాలు రావాల్సి ఉంది. మొత్తంగా 116 మున్సిపాలిటీలు గాను కాంగ్రెస్ 50కి పైగా మున్సిపాలిటీలు గెలుచుకుంది. బీఆర్ఎస్ 15 మున్సిపాలిటీలో విజయం సాధించింది. ఇతరులు 2 మున్సిపాలిటీలు దక్కించుకున్నారు. దాదాపుగా 35కు పైగా మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక 7 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను 4 కార్పొరేషన్లు కాంగ్రెస్ సొంతం చేసుకుంది. అందులో నల్గొండ, రామగుండం, మంచిర్యాల, మహబూబ్ నగర్ కార్పొరేషన్లు ఉన్నాయి. కొత్తగూడెం మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. అక్కడ మొత్తం 60 డివిజన్లకు గాను కాంగ్రెస్, సిపిఐ 22 చొప్పున గెలిచాయి. బీఆర్ఎస్ 8 డివిజన్లో ఇండిపెండెంట్లు, 6 డివిజన్లో బీజేపీ, ఇతరులు 1 డివిజన్లో గెలిచారు. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ దక్కించుకుంది. నిజామాబాద్లో కూడా బీజేపీ ముందంజలో ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు లైవ్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతా ఉన్నది. ఇప్పటికీ 50 పైగా స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలుచుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కార్పొరేషన్ సంబంధించి కూడా మెజార్టీ స్థానాల్లో కూడా దూసుకుపోతున్న నేపథ్యం ఉంది. మరోవైపు 15 చోట్ల ఏర్పడ్డ పరిస్థితి ఉంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ కూడా తన ఏదైతే ఒక్కొక్క స్థానాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ వస్తుంది. స్వతంత్ర అభ్యర్థుల కార్పొరేషన్లలో స్వతంత్ర అభ్యర్థుల హవా కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధాన వాళ్ళ జిల్లాలకు సంబంధించి కూడా స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి కూడా ఏదైతే అక్కడ గెలుస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక జగిత్యాలకు సంబంధించి కూడా అక్కడ మాజీ మంత్రి జీవన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి అక్కడ ఓటమి చెందిన నేపథ్యం ఉంది. ఇక ఎమ్మెల్యే బలపరిచిన రామకృష్ణ రెడ్డి విజయం సాధించిన నేపథ్యం ఉంది. గద్వాలలో వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా మరో ట్విస్ట్ ఏర్పడదని చెప్తూ అక్కడ బలపరిచిన ఏఐఎంపీ సంబంధించిన అభ్యర్థి గెలవడం జరిగింది. 15 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఏర్పడ్డవి. అక్కడ కూడా ఇప్పటికైతే చుదురుమదురు సంఘటనలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ఏర్పడ్డ వారికి సంబంధించి కూడా క్యాంపు తరలించాలని ప్రయత్నించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య కూడా అయితే అక్కడ ఏర్పడ్డ పోలీసులు ఎదుర్కొట్టిన ఏర్పడ్డ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ స్థానాలను కూడా గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్స్ ఆఫీషియో సంబంధించిన సభ్యులు తమ ఓటు హక్కును అక్కడ వినియోగించుకుంటారు. వారితో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా వారిని క్యాంపుకు తరలించేందుకు కూడా ఇప్పటికీ వాళ్ళ ప్రయత్నాలు మొదలెడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మ్యాజిక్ ఫిగర్ దాటిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సంబరాలు మునిగి తేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మరొక ఖమ్మం జిల్లాకి సంబంధించి, ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించి కావచ్చు, ఇక్కడ నిజామాబాద్ కి సంబంధించి కూడా భీమ్గల్ పిసిసి చీఫ్ సొంత మున్సిపాలిటీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని ఇప్పటికే దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే ప్రియాంక గాంధీని కలవడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా తెలంగాణలో ఏ విధంగా సత్తా చాటింది, తెలంగాణకు సంబంధించి కూడా ప్రజల కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆదరణ పట్ల కూడా వీటన్నిటిని కూడా వివరించారు. మరోవైపు పిసిసి కూడా రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన నేపథ్యం ఉంది. కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలంతా కూడా మనను దీవించారు, ఆశీర్వదించారు. ఇక ప్రజల ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళ ఉంటాయని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక కీలకంగా స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి జనగామ మున్సిపల్ చైర్మన్ పైన కూడా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యం ఉంది. అక్కడ స్వతంత్ర అభ్యర్థులు కూడా కీలకంగా మారారు. ఇక చైర్మన్ పదవికి సంబంధించి కూడా 4 స్వతంత్ర అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక వీరికి సంబంధించి కూడా కాంగ్రెస్ నేతలతో లాబింగ్ చేస్తారా లేదా బీఆర్ఎస్ నేతలతో క్యాంపుకు వెళ్తారా అని పైన కూడా క్వశ్చన్ మార్క్ మిగిలిన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి దీనికి మరికాసేపట్లో తెరపడి ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు క్యాంపుకు తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక సూర్యాపేటలో కూడా ఇక తల్లి కొడుకులకు సంబంధించి కూడా ఒకే 20 మున్సిపాలిటీలో కూడా
గెలవడం జరిగిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా కరీంనగర్ కి సంబంధించి కూడా మున్సిపల్ కౌంటింగ్ జరుగుతుంది. 66 వార్డులకు సంబంధించి కూడా కరీంనగర్ లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 19, అలాగే బీజేపీ 28, బీఆర్ఎస్ 13కు సంబంధించి కూడా అక్కడ ఏదైతే కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మరోవైపు సిరిసిల్ల కావచ్చు, కొడంగల్ సిరిసిల్లకు సంబంధించి కూడా కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ ముందంజలో కొనసాగుతున్న ఆ నేపథ్యం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ కూడా 14 స్థానాలు కూడా మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకున్న పరిస్థితి ఉంది. మరికొన్ని స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇక వికారాబాద్ ఏదైతే కొడంగల్ మున్సిపాలిటీలో 12 వార్డులకు కాంగ్రెస్ పార్టీ 6 గెలుచుకుంది. ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యం ఉంది. 1 ఎంఐఎం గెలుచుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక సంగారెడ్డి ఇస్లాపూర్ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. మొత్తంగా ఇక్కడ నిజామాబాద్, ఆదిలాబాద్ కి సంబంధించి కావచ్చు, మరోవైపు కరీంనగర్ కి సంబంధించి, అలాగే క్లీన్ స్వీప్ చేసిన కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఏదైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఇక్కడ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. ఖమ్మం సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తమ మెజార్టీ స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. ఒక సిపిఐ అభ్యర్థి కూడా తమ అకౌంట్ ఖాతాను తెరవడం జరిగింది. మరోవైపు అనూహ్యంగా జనసేన పార్టీ తరఫున కూడా అభ్యర్థి కూడా ఈసారి అక్కడ గెలవడం జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఇక్కడ నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నిజామాబాద్ కి సంబంధించి, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే అక్కడ కార్పొరేషన్లకు సంబంధించి కూడా ముందంజలో కొనసాగుతున్నది.